భట్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ గంగూబాయ్ కతియావాడి. కరోనా వేవ్స్తో సెట్లు వేయడం, తర్వాత పీకేయడం, ఆ తర్వాత ప్రతి వేవ్ బ్రేక్లో షూటింగ్ చేయడం. ఇన్ని కష్టాల మధ్య గంగూబాయ్ రియల్ కష్టాలను రీల్కెక్కించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. మరి గంగూబాయ్ ఫైనల్ టాక్ ఏంటి? హావ్ యు లుక్. ఆలియా భట్, అజయ్ దేవ్గన్ అండ్ కో కాంబినేషన్ లో సంజయ్ లీలా భన్సాలి తీసిన బయోపిక్ గంగూబాయ్ కతియావాడి. జనవరిలో రావాల్సిన ఈ మూవీ RRR కోసం వాయిదా వేసుకుంది. థర్డ్ వేవ్ భయాలకు బ్రేక్ వేసేందుకు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మీద దండెత్తింది. టీనేజ్ లోనే మోసగింపబడి వేశ్యగా మారిన ఒక యువతి తర్వాత కామటీపురాన్ని ఏలటం, తనలాంటి అభాగ్యులను కాపాడటం ఇదే సినిమా కథ. నిజంగా జరిగిన ఒక జీవిత వ్యధ. గంగూబాయ్ పాత్రలో ఆలియా భట్ ఒదిగిపోయింది. కదిలించింది, కవ్వించింది, వణికించింది. ఇది సినీ జనాల రెస్పాన్స్. కాకపోతే టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్ లోకి ఎంటర్ అవుతూ లీడర్ గా ఎదిగే సన్నివేశాలకే మిక్స్డ్ టాక్ వస్తోంది. ఆలియా భట్ మీద నార్త్ లో భారీగానే వ్యతిరేకత ఉంది. దానికి నెపోటిజం నుంచి సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వరకు కారణాలు ఏవైనా కావచ్చు. ఆ వ్యతిరేకత నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆలియా. అయితే ఈ మూవీలో స్పెషల్ రోల్ వేసిన అజయ్ దేవ్గన్ ఎంట్రీతో సినిమా స్టామినా మారిపోయింది. సంజయ్ లీలా భన్సాలి అంటేనే భారీతనం, భారీ సెట్లు, అదిరిపోయే మ్యూజిక్, ఇలా గంగూబాయ్ విషయంలో భారీ కిక్కిచ్చాడు సంజయ్. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ఈ 3 విభాగాలు గంగూబాయ్కి చాలా ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా గంగూబాయ్కి పాజిటివ్ టాకే పెరిగింది.